హలో గైస్, గుడ్ మార్నింగ్. సో టుడే టాపిక్ ఏంటంటే మనం చెప్పుకునే టాపిక్ ఇటు ఆర్బిఎల్ బ్యాంక్ సంబంధించిన వల్ల బజాజ్ ఫిన్సర్వ్ సంబంధించి క్రెడిట్ కార్డ్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? నాకు ఇప్పుడే కొరియర్ అనేది రావడం జరిగింది. ఈ ఆర్బిఎల్ బ్యాంక్ సంబంధించిన క్రెడిట్ కార్డ్ గురించి డిస్కస్ చేద్దాం. దీంట్లో ఫీచర్స్ ఏమున్నాయో కూడా చూద్దాం. ఇది యాక్చువల్గా మనము బజాజ్ ఫిన్సర్వ్లో ఎలక్ట్రికల్ సంబంధించిన గూడ్స్ ఏవైనా తీసుకొని ఉన్నా, ఒకటి లేదా రెండు, ఓకేనా, గూడ్స్ తీసుకోవడం వల్ల మనకు ఈ యొక్క క్రెడిట్ కార్డ్ అనేది వాళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుంది. లేకపోతే ఈజీగా రాదనమాట. నేను ఆల్రెడీ 3 మొబైల్స్ తీసుకొని ఈఎంఐస్ కూడా పే చేశాను కాబట్టి నాకు ఈజీగా క్రెడిట్ కార్డ్ అనేది రావడం జరిగింది. సో ఇది ఎలా మనం అన్బాక్సింగ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా? చూడండి, ప్లాటినం ప్లస్ సూపర్ కార్డ్ అంటారు. ఇది ఆర్బిఎల్ బ్యాంక్ సంబంధించిన వాళ్ళు బజాజ్ ఫిన్సర్వ్ ద్వారా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, దీంట్లో ఏమేమి ఉన్నాయి అనేది చూద్దాం. ఓకే, చూడండి, ఆర్బిఎల్ బ్యాంక్ సంబంధించి నా పేరు మీద చెంచుపల్లి లోకేశ్వర అనే పేరు మీద నా క్రెడిట్ కార్డ్ ప్రొవైడ్ చేశారు. నా అకౌంట్ నెంబర్ సంబంధించి నాకు క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎంత ఇచ్చారంటే 35,000 ఇచ్చారు. తర్వాత క్యాష్ లిమిట్ వచ్చేసి 3,500 ఇచ్చారు. నేను అమౌంట్ తీసుకున్న తర్వాత ఎన్ని రోజుల లోపల పే చేయాలి అంటే 20 డేస్ లోపల నేను పే చేయాలని ఇచ్చారనమాట. తర్వాత దీంట్లో మనం కొంచెం ప్రొసీజర్ చూసినట్లయితే ఎందుకు దీన్ని ఎలా యూజ్ చేయాలనేది చూద్దాం. ఓకే, చూశారు కదా, నా పేరు మీద క్రెడిట్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేశారు. చెంచుపల్లి లోకేశ్వర్ అనేసి సూపర్ కార్డ్ అంటాం. ఓకే, ఇది నా యొక్క క్రెడిట్ కార్డ్ అనమాట. తర్వాత చూద్దాం. చూడండి, ఇక్కడ చూసినట్లయితే మన పిన్ ఎలా సెట్ చేసుకోవాలి, దాని స్కాన్ ఎలా చేయాలి, ఓకేనా. కస్టమర్ సర్వీస్ నెంబర్ ఇచ్చారు, వాళ్ళ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చారు, వెబ్సైట్ ఇచ్చారు, ఓకేనా. మనం ఇక్కడ కొంచెం ప్రొసీజర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ స్కాన్ సంబంధించిన కోడ్ కూడా ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా మన షాపింగ్ మాల్స్లో కానీ సినిమా టికెట్స్ కానీ బుక్ చేసుకున్న తర్వాత అమౌంట్ పే చేయాలంటే ఈ స్కానర్ ద్వారా పే చేయొచ్చు. ఓకే, దాని యొక్క ప్రొసీజర్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మిగతా ఇంకా కొన్ని పేపర్స్ ఉన్నాయి, వాటిని చూద్దాం. ఇక్కడ చూడండి, ఆర్బిఎల్ బ్యాంక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ యొక్క చిన్న నోట్బుక్ లాగా ఇచ్చారు. దాంట్లో మనకి ఎంత పర్సెంటేజ్ ఎలా పే చేయాలి, దాని యొక్క ప్రొసీజర్ ఏంటి అనేది కూడా ఇచ్చారనమాట. ఈఎంఐ రూపంలో ఎలా పే చేయాలి, దాని యొక్క ఇన్ఫర్మేషన్ అంతా దీంట్లో ప్రొవైడ్ చేశారు. మీరు ఒకసారి గమనించాలి. తర్వాత ఇక్కడ చూడండి, వెల్కమ్, దీంట్లో ఇన్ఫర్మేషన్ ఏముందో చూద్దాం. ఇప్పుడు నేను ఏదైతే తీసుకున్నానో దాన్ని ప్లాటినం ప్లస్ సూపర్ కార్డ్ అంటాం. హ్యాపీ టు హెల్ప్, కస్టమర్ సర్వీస్ నెంబర్, మనకి ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చు. తర్వాత వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వచ్చు, వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేయాలంటే పోస్ట్ చేయొచ్చు. వెబ్సైట్, దీన్ని ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓకే, సో మనము అన్బాక్సింగ్ చేసిన తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆర్బిఎల్ మై కార్డ్ మొబైల్ యాప్ని మన యొక్క ప్లేస్టోర్, మన యొక్క మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. అది ఎక్కడ ఉంటుందంటే ప్లేస్టోర్లో కావచ్చు, యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత బిల్స్, పే యువర్ బిల్స్, ఏమేమి బిల్స్ అనేది పే చేయొచ్చు మనం చూసుకోవచ్చు. తర్వాత మనము మై కార్డ్ వాళ్ళకు SMS కూడా పంపించవచ్చు అనమాట. వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కాల్ చేసుకోవచ్చు. తర్వాత మన అమౌంట్ ఎలా పే చేయాలనేది స్కాన్ QR కోడ్ ద్వారా కూడా చూడొచ్చు. సో దాన్ని కంట్రోల్ యువర్ కార్డ్, ఆ తర్వాత కన్వర్ట్ యువర్ పర్చేస్ ఇంటూ ఈఎంఐస్, ఈఎంఐస్కి ఎలా మనం కన్వర్ట్ చేసుకోవాలి, మనం ఎలా స్టేట్మెంట్ చూసుకోవాలి, ప్రీవియస్ యాక్టివిటీ ఎలా ఉందనేది కూడా మనం ఆ యాప్ ద్వారా మొత్తం చూసుకోవచ్చు. మనం ఎలా పే చేయాలి ఎలా అనేసి, ఓకేనా. ఇక్కడ స్కాన్ కోడ్ కూడా ఇచ్చారు. ఇక్కడ స్కాన్ చేస్తే మన అమౌంట్ వాళ్ళకి పే చేయడం జరుగుతుంది. అది మీరు గమనించాలి. ఓకే, సో ఇది చాలా సింపుల్గా ఉంటుంది, చాలా చిన్న ప్రాసెస్ అనమాట. ఇతర బ్యాంకుల లాగా మనకు చాలా ప్రాసెస్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయిందనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.